హాయ్రా చేసి. హాయ్రా. ఎంతవరకు వచ్చింది ఎడిట్? దీన్ని ఎడిట్ అంటారా బాబు, యుద్ధం అంటారు దీన్ని. అయినా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ₹10 ఆర్టిస్ట్ని? ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ రా, ఇందులో నాకేం సంబంధం లేదు రోయ్. నేను మన క్రేజీ మీడియాకి కట్టపలాంటోని, పెద్ద నేను చెప్తే అదే. అయినా దుఃఖానికి సుఖానికి తేడా లేకుండా ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? నీకు దండం రా బాబు, ఆ ఎడిట్ ఏదో కొట్టించారా. సరే సరే. నీకెన్నిసార్లు చెప్పాలి, అది ప్యారిసో న్యూయార్కో కాదు, ప్యారీ, జస్ట్ ప్యారీ. సర్లే, లోకల్ బిస్కెట్ ప్యాకెట్ పేరు పెట్టుకుని ఏదో పురాణాల లోపలికే పేర్లా ఫీల్ అవుతావేంట్రా? పదా పెద్ద అని పిలిచినాడు. ఈయనేంట్రా ఆఫీస్కి కోడి కుయ్యక ముందే వచ్చేస్తున్నాడు. పోనీ రేపటి నుంచి ఓ పని చేయమను, ఓ బొంత దుప్పటి తెచ్చి ఇక్కడే పడుకోమను, లేదా ఫ్యామిలీ మొత్తాన్ని ఆఫీస్కే షిఫ్ట్ చేసుకోమను. మనల్ని మాత్రం దొబ్బద్దని చెప్పు. పదా. ఎంత డబ్బులు పెట్టి కంపెనీలు కడతారు కానీ మంచి కాఫీ మిషన్ పెట్టలేరు, చెత్త కాఫీ తాగాల్సి వస్తుంది. అను, లెట్స్ గో ఫర్ ఏ బ్రేక్. యా ఓకే. ఏం బాబు, నువ్వు వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే బ్రేక్ అంటున్నావు? కృష్ణ గారు, మామిడి చెట్టుకు మామిడికాయలు ఎందుకు కాస్తాయి తెలుసా? తెలీదండి. ఎందుకంటే అది మామిడి చెట్టు కాబట్టి. సిచ్యువేషన్కి సంబంధం లేకుండా మాట్లాడతారు ఏంటండి? వయసుతో సంబంధం లేకుండా మా మధ్యలో దూరిపోతారేంటండి? పదాను. పొద్దు పొద్దు నీడితో పెట్టుకున్నా చూడు. పాపం ప్యారీ. అబ్బా సాయిరా, ఏమంటున్నాడు? తెలిసే అడుగుతున్నావు కదరా. లాస్ట్ వీక్ షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ ఎక్సీడ్ అయిందని క్లాసు. తప్పుద్దా ఇవన్నీ? రే ప్యారీ, రే జై, ఎరా జాబ్ వచ్చిందా? వచ్చేసిందిరా. సాయంత్రం లెట్స్ రేవురా మావా. సాయంత్రం ఊపు ఊపుదాం. ఇందాక మనం అనుకున్నట్టు ఎడిట్ గురించి చెప్తే. నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఓ అయినా హాయ్ అను. హాయ్ శరత్, చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. యా చెప్పు. దినేష్ నువ్వు వెళ్ళు, నేను వస్తా. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా? యా శరత్, ఎనీథింగ్ రిగార్డింగ్ వర్క్? లేదను. మరి ఐ థింక్ యు థింక్ ఐ లవ్ యూ అను. పిచ్చా? ఐఎమ్ సీరియస్ అను. డూడ్, నేను ఆల్రెడీ ప్యారీతో రిలేషన్షిప్ లో. ఐ న్యూ బట్ స్టిల్ వాంట్ ట్రై యూ. సీరియస్లీ? ఈ రోజు కాకపోతే రేపు దొరుకుతావు, అప్పుడు చెప్తా. మార్నింగ్ సార్. మధ్యాహ్నం అయితే మార్నింగ్ అంటావేంటి ప్యారీ? సారీ సార్, వర్క్ ప్రెషర్. సరే, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, మాట్లాడదా? అప్పుడే కొత్త ప్రాజెక్టా? ఏంటో ఏమో. ప్యారీ, హీజ్ వాసు. వాసు, ఇతను ప్యారీ. అదే చూస్తున్నా సార్. తను మా ఎల్డర్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి. డైరెక్షన్లో కోర్స్ పర్స్యూ చేస్తున్నాడు. అది ఎక్కడరా? అది NYFA. ఏది? అమీర్పేటలో ఉంటుంది అదే కదా? హలో, ఇట్స్ న్యూయార్క్. ఓ అదే. ఆ కోర్స్ డ్యూరేషన్ కూడా ఒక 3 years ఉంటుందారా? 3 years ఉంటుంది, కానీ నేను 1.5 yearకే వదిలేసా. ఎందుకంటే నేను ఏదైనా ఇలా చూస్తే పట్టేస్తా కదా మామా. వదిలేసావా? అల్ల తీసారా? మ్యాటర్ ఏంటి సార్? అదే చెప్తున్నా. మనోడు ఒక కాన్సెప్ట్ చెప్పాడు, చాలా బాగుంది. మీరిద్దరూ స్టోరీ అది డిస్కస్ చేసి సెట్ చేస్తే బడ్జెట్ ఫైనలైజ్ అయ్యాక లెట్స్ బిగిన్ షూట్ ఇమీడియట్లీ. షూర్ సార్. ఓకే, వెళ్ళండి. ఓకే వాసు, ఏమైనా అవసరం అయితే నాకు చెప్పు. ఓకే మామా. ప్లీజ్ కూర్చోండి. ఇదేంటి దిక్కులు చూస్తున్నాడు? చెప్పండి. ఏంటి చెప్పేది? స్టోరీ అండి, అదే కథ నరేట్ చేస్తారా ఒకసారి? మామాకు చెప్పాగా, ఆయనకి నచ్చింది. నీకు చెప్పి కింద వాచ్మ్యాన్కి, ఆఫీస్ బాయ్కి, ఆఫీస్లో అందరికీ చెప్పమంటావా?
పెళ్ళేమన్నా ఉందా? ఆ, అంటే మీరిప్పుడు షూట్కి వెళ్ళాలంటే బడ్జెట్స్ కావాలి, లొకేషన్స్ కావాలి, కాస్టింగ్ కావాలి, ఇవన్నీ కావాలంటే మీరు ముందు నాకు కథ చెప్పాలి. ఓకే, కట్ చేస్తే ఒక బెడ్రూమ్ హలో బాసు, అలా. కట్ చేయాలంటే ముందు ఓపెన్ చేయాలి కదా. ఓకే, ఓపెన్ చేస్తే అక్కడ దియండి. అది ఓకే, ఇంకా బడ్జెట్ అవన్నీ వేసేద్దామా? అంటే బడ్జెట్ వేయాలంటే ఫస్ట్ మీరు కథ కంప్లీట్ చేయాలి కదా. కథ ఇంతే. అంతే ఏంటి, ఫస్ట్ ఎపిసోడా? హలో, ఇది సీజన్ 1. సీజనా? ఆవగింజంత లైన్ చెప్పి ఆకాశం అంత కంటెంట్ షూట్ చేస్తావా? నీ NYFL సారీ, హౌస్ ద కాన్సెప్ట్? చెప్పు. బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఐ నో, కాస్టింగ్ లో విల్ గో ఫర్ ద బెస్ట్. బడ్జెట్ లో కూడా నో రెస్ట్రిక్షన్స్. ఓకే వాసు, బాయ్. ఐ గాట్ గో. బాయ్ మామా. అను, ఇవాళ ఆఫీస్ ఏ టైంకి వచ్చావు? సార్ అది రూమ్ షిఫ్ట్ అవుతున్నాను సార్, అందుకే లేట్ అయింది. రోజుకో కొత్త రీజన్ చెప్తావు. 1-2 అవర్స్ లేట్గా రావటం, అర్లీగా వెళ్ళిపోవటం. ఇలా అయితే వర్క్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? నిన్న ఆ పవర్ ప్రియ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ అయింది? దినేష్, దినేష్, సార్ వస్తున్నా. నిన్న ఆ పవర్ఫుల్ ప్రియ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవ్వాలి? 7 సార్. ఎప్పుడు అప్లోడ్ అయింది? 8 సార్. ఎందుకు ఆ డిలే ఎందుకు అయింది? నీ వల్ల, నా వల్ల? చీఫ్ ఎడిటర్ అండ్ హూ ద హెల్ ఇస్ దట్? ఫస్ట్ ఎపిసోడ్ ఓకే, దెన్ హీరోయిన్ వచ్చేసి రష్మి, హీరో వచ్చేసి తనిష్. ఓకే. హలో, ఏంట్రా నీకు అలా? ఏంటి రానా? సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండే. ప్లీజ్ కంటిన్యూ. నెలకోసారి జీతం తీసుకున్నప్పుడు రోజుకు 2 నిమిషాలన్నా పని చేయరండి. వర్క్ చేయమంటే మాత్రం ఓ వంకలు చెప్తారు. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి రిపీట్ అయితే యుల్ బి అవుట్ ఆఫ్ ద కంపెనీ. అండర్స్టాండ్? ఎస్ సార్. ఎక్కడికి వెళ్తుంది ఇది? సో కట్ చేస్తే ఇక్కడ ఒక డ్రోన్ కావాలి. డ్రోన్లోకి లేపా. వాట్? సారీ, అంటే డ్రోన్ మన బడ్జెట్లో లేదు. మామ ఏం చెప్పాడు? బడ్జెట్లో అసలు కాంప్రమైజ్ అవ్వద్దన్నాడు కదా. ఓకే, మ్యావీ 2 తెప్పిద్దాం. రోజుకి 3000 అవుద్ది. వాట్? 3Kనా? ఇట్స్ వెరీ చీప్. ఓకే, మ్యావిక్ 3 తెప్పిద్దాం. 15K పర్ డే అవుతుంది. వావ్, ఇట్స్ గుడ్. అయినా డ్రోన్ దేనికి? నేను ఒక క్యూట్ మూమెంట్ని టాప్ యాంగిల్ నుంచి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. ఒక క్యూట్ మూమెంట్ టాప్ యాంగిల్ నుంచి తీస్తే అది క్యూట్ ఎందుకు అవుతుంది? అదే మ్యాజిక్, ఇదే క్రియేటివిటీ. ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి ఇలాంటివి. దీని క్రియేటివిటీ అనుకుంటున్నా నీకు, నువ్వు పెద్ద ఫిల్మ్ మేకర్ అనుకున్నా మీ మావయ్య. ఇద్దరు కలిపి క్రేజీ మీడియాని కూరండుకుని తినేసేటట్టున్నారా? హాలీవుడ్ లెవెల్ స్క్రీన్ ప్లే కదా, షాక్ అయ్యావా? అదే NYFA అంటే మరి మామూలుగా ఉండదు. కర్మరా బాబు. ఏమైంది? ఏం లేదు. అయినా నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్లో నన్ను దేకని కూడా దేకవుగా. అబ్బా సరే, అదంతా కాదు కానీ ఏంటా భూషణ్ గారితో గొడవ? ఎడిట్స్ 2 లేట్ అయ్యాయిరా. ఏది ఆ పవర్ఫుల్ ప్రియాదా? అవును. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ పేరేంటే? పవర్ఫుల్ ప్రియా ఏదో బల్బ్ కంపెనీ పేరు పెట్టుకున్నట్టు. దానికి మళ్ళీ సెలబ్రిటీ రేంజ్ బిల్డప్ ఒకటి. ఏంటా బ్లాగ్ అది? బాత్రూమ్ టూరా, ఫ్రిడ్జ్ టూరా? వండర్లా వెళ్ళింది మేడం, దాని టూర్. ఓ మేడం, ఈ మధ్యన ఫ్రిడ్జ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు కాకుండా పార్క్లకు కూడా వెళ్తుంది. డెవలప్మెంట్. అయినా నువ్వు కూడా ఏంటే బాస్ అన్నకు 2 మాట్లాడా? నేను దానికోసం కోపంగా లేను. నా హాస్టల్ వల్ల నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోతా, జాబ్ రిజైన్ చేసి. మెంటలా? మరి ఏం చేయమంటావు? 4 నెలల్లో 4 హాస్టల్స్ మారాను.
ఒక దాంట్లో ఏమో రూమ్మేట్స్ బాలేరు, ఒక దాంట్లో ఫుడ్ బాలేదు, ఒక దాంట్లో వాటర్ బాలేదు. ఇగో రీసెంట్ ఏమో ఆ ఓనర్తో గొడవ. అరే ఏం చేద్దాం? కృష్ణుడు అంతోడికే కష్టాలు తప్పలేదు, మనం ఎంత? నీకు అసలు కొంచెం కూడా గర్ల్ ఫ్రెండ్ అంటే కన్సర్న్ లేదా? గర్ల్ ఫ్రెండ్ అంటే నీతో పాటు మండీలకి, పిజ్జా డెన్లకి, వీటన్నిటికీ తిరిగే బొమ్మ అనుకుంటున్నావా? అదేంటి అలా అంటావు? రిసార్ట్కి కూడా వెళ్ళాంగా. అది ఆఫీస్ యానివర్సరీ సెలబ్రేషన్. ఏదైతే ఏముంది, వెళ్ళామా లేదా? వదిలేరా, నా చావు నేను చేస్తా. మీరెళ్ళండి సార్. ఎల్లెళ్ళు, మాకు కూడా చాలా పనులు ఉన్నాయిలే. అయినా మాకు కూడా అమేజింగ్ ప్రాజెక్ట్ ఒకటి తగిలింది. ఈ నా కొడుకుతో పని చేయాలంటే సాహసమనే చెప్పాలి. ఏది? గర్ల్ ఫ్రెండా? అలాంటిదే. బాగుంది. వేద్దామా? బడ్జెట్ వేద్దాం. ఓకే పద పద వేద్దాం. బడ్జెట్ అని దొబ్బేస్తున్నాడు. ఇటు ఫిల్మ్ మేకరా, ఫైనాన్స్ మినిస్టరా? ఒక్కల స్టోరీ ఒకటి పట్టుకోవచ్చు. ఏంటి అంకుల్, ఈరోజు క్వార్టరా హాఫా? క్వార్టరే. ఆహా. అవును, మీ ఇంటికి ఎవరో నలుగురు వచ్చారు. ఎవరు? ఓ అదే మన కాలనీలో దొంగలు పడుతున్నారని డాడీ సీసీటీవీ కెమెరా పెట్టిద్దామంటే నేను వద్దు, సీసీటీవీ కెమెరా ఎందుకు, దండగా మన సుబ్బు అంకుల్ ఉండగా అని చెప్పా. ఏంట్రా లేటు? నువ్వేంటి రెడీ అయ్యావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను అదే అంటున్నా, నేను అడిగిన దానికి ముందు నువ్వు సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు తను త్వరగా వస్తానన్నారు. వి ఆర్ గోయింగ్ టు డిన్నర్. అయితే ఎక్కడో అడగవా? ఎక్కడా? ఇట్స్ ఏ డేట్. ఎక్కడో చెప్పలేదు, ఇట్స్ ఏ సర్ప్రైజ్ అన్నారా. హలో, నేను అడిగింది మీరు ఎక్కడికి వెళ్తున్నారని కాదు. టవల్ ఎక్కడుంది? అక్కడుంది, వెళ్ళి చూడు. థ్యాంక్స్. అయినా ఇంతకీ ఎందుకు లేట్ అయిందో చెప్పలేదు. అబ్బా అమ్మా, నేనెక్కడికి వెళ్తానే, జైగాడికి మా కంపెనీలో జాబ్ వచ్చింది. పార్టీ అంటే అలా బయటికి వెళ్ళాం. సరిపోయింది, రెండుకి చెడ్డ రేవడైనట్టుంది. హనీ, ఐఎమ్ హోమ్. అదిగో మీ ఆయన వచ్చినట్టున్నారు. ఎల్లు, ఇంకెందుకు ఆలస్యం? బేబీ ఐఎమ్ కమింగ్. దీనికేం తక్కువ లేదు. హనీ, ఈ రోజు మనం వెళ్ళే రెస్టారెంట్ లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ టేస్ట్! అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేయాల్సిందే. అవునా అండి? యా, చాలా బాగుంటుంది. హే యంగ్ మ్యాన్, నువ్వెక్కడికి? ఫ్రెండ్ ఫోన్ వస్తే మాట్లాడదామని కిందకి వెళ్తున్నా. ఓ రేయ్, మేం బయటికి వెళ్తున్నాము. ఇల్లు జాగ్రత్త, ఇంట్లోనే ఉండు, తలుపులేసుకో. హనీ, అవన్నీ వాడు చూసుకుంటాలే, టైం అవుతుంది. లెట్స్ గో. పదండి. రేయ్, ఇల్లు జాగ్రత్త. ఆగాగు, పోనీ ఓ పని చెయ్యి, నేను ఇంట్లో ఉంటాను, బయట నేను తాళం వేసుకుని సందు చివరి కిరాణా కొట్టుడు ఉన్నాడు కదా, అడిగి తాళం ఇచ్చి వెళ్ళిపో. వై కిరాణా షాప్ మ్యాన్? ఎదురింట్లో సుబ్బు ఉన్నాడు కదా. మీకు ఎదురింటి సుబ్బు గారి మీద, సందు చివరి ఉన్న కిరాణా కొట్టుడు మీద ఉన్న నమ్మకం కన్న కొడుకు మీద లేదే. కన్నారో కొనుక్కున్నారో. రేయ్, ఏం మాటలు రావి? అబ్బా హనీ, గెటింగ్ లేట్ బేబీ. కమ్ కమ్ ఫాస్ట్. ఆయన నువ్వేంట్రా కబ్బోస్ని డిస్టర్బ్ చేస్తావు? రేయ్, ఇల్లు జాగ్రత్త. ఈవిడో తేనె డబ్బా, ఆయన తేనెటేగా, సరిపోయింది. ఇంట్లో కన్న కొడుకున్నాడు, మిగిలిపోయిన బిర్యానీయో కర్రీయో తెద్దామని గుర్తుపెట్టుకోండి. మణిగారు, ఏంటండి ఏమైనా స్పెషలా? మీరిక్కడే ఉన్నారా? ఏదో మిస్సింగ్ అనుకుంటున్నా. ఏం లేదండి, డేట్కి వెళ్తున్నాం. చెప్పండి, వీధిలో అందరిని పిలిచి మరీ చెప్పేసేయండి. అవును కదా, ఏనై చెప్తే ఇండియా టుడేలో హెడ్లైన్స్ వేసినట్టే. ఫస్ట్ ఫ్లోర్లో ఎవరో కొత్తగా దిగారట, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సుబ్బు గారు, కీప్ యువర్ ఐస్ ఆన్ మై స్వీట్ హౌస్ అండి. హనీ, గెటింగ్ లేట్, కమ్. ఈ డిన్నర్ నువ్వు పక్కా ఎంజాయ్ చేస్తావు బేబీ. వెల్కమ్. అవునా? వావ్, అందగాడివిరా. ఓ సారీ బేబీ, లెట్స్ గో. యో, ఎక్కడా? ఇంకెక్కడా? ఇంట్లోనే. బయటకు వస్తావా?
కష్టమే, అసలే మా వాళ్ళు డేట్కి వెళ్ళారు. సో వాట్ అమ్మా, ఇల్లు తాళమేసి వచ్చాయి. రాలేను. సరే నేను రానా? ఎక్కడికే? మీ ఇంటికి. ఇంటికే. హలో. అబ్బో సర్ప్రైజ్. అవును, ఆంటీ అంకుల్ డేట్కి ఎక్కడికి వెళ్ళారు? ఏమోనే, నాకు చెప్పలేదు. అయినా నువ్వేం రోడ్ల మీద పడ్డావు? హాస్టల్ నుంచి గంటేశారా? అలానే ఉందిరా పరిస్థితి. సరే బయటికి వెళ్దామా? చాట్ నా ట్రీట్. రోడ్డు మీద చాట్ పిచ్చి ట్రీట్ అంటావేంటి? నేను అదైనా ఇప్పిస్తా అంటున్నా, నువ్వు అది కూడా ఇప్పించావు కదా. ఇప్పించినా కూడా బిల్ షేర్ కొడదాం అంటావు. సరే సర్లే పద. ఆ సౌండ్ ఏంటి? నువ్వేనా? నేను కాదు, అక్కడ ఎవరో అంకుల్ ఉన్నారు. హలో సుబ్బు గారు. నమస్తే సుబ్బు గారు. ఏంటి ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదులే ప్యారీ. అవునులేండి, మీరు పడుకుంటే మా ఇంటికి కాపలా ఎవరుంటారు? అవును, ఎవరా బిట్ట? గర్ల్ ఫ్రెండ్ లేండి. యంగ్ మ్యాన్. సరే ఉంటా, బై. ఒసేయ్ ఉండవే, వెళ్దామా? ఆయన నన్ను ఏమన్నాడో నేను విన్నా. అవునా? ఏమన్నాడు? నీకేం అనిపించలేదా? పిట్టా గిట్టా అనేదో అంటే కాదండి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పా. అయినా నన్ను ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఎప్పుడు ట్రీట్ చేసావయ్యా పరశురాం? ఒసేయ్ నీకు దండం పెడతా, ప్లీజ్ ఆ పేరుతో పిలవకే. ఓకే పరశురాం. ఒసేయ్ ఎస్పీ పరశురాం. ఒసే చంపేస్తా చెప్తున్నా. ఓకే పరశురాం. ఒసేయ్ ఆగు ఆగు. హనీ బేబీ, ప్లేస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఐ నో యువర్ టేస్ట్ బేబీ. చెప్పు, మా హనీ బేబీ ఏం తింటుంది? చికెన్ ఫ్రికాసే. అవి ఇక్కడ దొరకవు అనుకుంటాను బేబీ. ఓకే బేరర్. సార్ చెప్పండి సార్. నా హనీ బేబీ కోసం ఒక చికెన్ ఫ్రికాసే. సార్ దిస్ ఏ వెజ్ రెస్టారెంట్ సార్. ఓ థ్యాంక్ యూ బేబీ. సారీ బేబీ, బుక్ చేసినప్పుడు ఇది వెజ్ రెస్టారెంట్ అని చూసుకోలేదు. అను, ఒసే అను. అను ఏంటి డబ్బులు కట్టకుండా వచ్చావు? నీ పానీపూరి డబ్బులు కూడా నేనే కట్టాలా? రే, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఖర్చు పెట్టిస్తారా? హలో మేడం, మంత్ ఎండ్ అమ్మా, అకౌంట్లో 1000 ఎంతో ఉంది, మళ్ళీ అందులో 100 బొక్క. ఏదో చెప్తావు పోరా. పోవాల్సింది నువ్వమ్మా, మా ఇల్లు ఎక్కడే. పో పో, వెళ్ళి కొత్త హాస్టల్ ఎత్తుక్కో. ఎవరు ఎడిట్స్ అయినా చేయొచ్చు, కానీ ఆ పవర్ఫుల్ ప్రీ ఎడిట్ మాత్రం నవ్వలేదురా. ఇందాకటి నుంచి తెగరిసేసావు, అప్పుడే కూల్ అయిపోయావా? ఎవడ్రా వీడు మొహం మీద లైట్ కొడుతున్నాడు? ఓ రే, ఆంటీ అంకుల్ కదరా. భయ్యా ఏ అడ్రస్ కహా హై? ఓవరాక్షన్ చేయకు, మన గురించి వాళ్ళకి అంతా తెలుసు. ఉండు. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను ఆంటీ. దాని బొందా, హాస్టల్ నుంచి గంటేస్తే కొత్త హాస్టల్ ఎత్తుక్కోవడానికి రోడ్ల మీద పడ్డది. ఏం చేద్దాం? ఏయ్ నువ్వు ఉండు, ఇప్పుడు కనుక దాన్ని పంపలేదనుకో నెక్స్ట్ వీక్ గంటేసే వాళ్ళు ఈరోజు రాత్రికి వెళ్ళిపోమంటారు దాన్ని. మంచిదే కదరా, మన ఇంటికి వచ్చేస్తుంది. వినపర్లా? అలా కాదులే కానీ హాస్టల్స్ గీస్టల్స్ ఎందుకమ్మా? బయట అసలే రోజులు బాలేవంట, ఏవేవో రోగాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడేంటి, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావేంటి కామెడీగా? అవునరా, నీ గర్ల్ ఫ్రెండే కదా, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? అమ్మా నువ్వు అర్జెంటుగా హాస్టల్కి వెళ్ళి పెట్టే వేడే సర్దుకొని ఇంటికి వచ్చేసాయి, ఓకేనా? తొందర ఏం లేదు, ఆలోచించుకుని చెప్పు, ఓకేనా? ఓకే ఆంటీ. ఏంటిది? ఇట్స్ ఓకేరా. ఇంటికి రమ్మంటున్నారు, వెళ్ళాలా వద్దా?
అను అను ఆ, ఆఫీస్కి వెళ్ళవా? ఆ, రెడీ అవుతున్నా. అది సరే గాని రూమ్ దొరికిందా? హారిక, ఏంటే రూమ్ దొరకలేదా? ప్యారీ ఉన్నాడు కదా. ప్యారియా? అదేంటి ఇక్కడెక్కడ లేడే? ఇది గర్ల్స్ హాస్టల్ కదా. అది కాదే, ప్యారీ వాళ్ళ పేరెంట్స్ హాస్టల్స్లో ఎందుకు డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేయచ్చు కదా అని అడిగారు. ఏంటి నిజమా? ఇలాంటి ఆఫర్ ఎవ్వరికి రాదు తెలుసా? అదే మా రాజుగడ్ వాళ్ళ నాన్న చెప్పుంటేనా నేనెప్పుడో వాళ్ళ ఇంట్లో ల్యాండ్ అయిపోయి ఉండేదాన్ని. అంతే అంటావా? మరి నువ్వేం ఆలోచించుకు, అంతా నేను చూసుకుంటా. నువ్వు బయలుదేరు ఫస్ట్. ఏం డిసైడ్ అయ్యావు? మా అమ్మ అలాగే అంటది కానీ నీ ఇష్టమే. అంటే నాకు తెలిసి నీకు ఇష్టం లేదని. ఓకే, ఇట్స్ ఓకే. నేను వస్తా. షారా? నైట్ కల్లా వచ్చేస్తా. నువ్వు వచ్చి నాకు షిఫ్టింగ్లో హెల్ప్ చేయి, ఓకేనా? బాయ్. బాయ్. ఏంటి నిజంగానే వస్తుందా? మా అమ్మ రమ్మంది ఓకే, సరే వాళ్ళకు ఓకే అయితే నాకు కూడా ఓకే. సరే చూద్దాంలే.